తెలుగు ద్వారా హిందీ నేర్చుకుందాం. మనం తెలుగులో చాలా సాధారణంగా ఇలా మాట్లాడుతూ ఉంటాం. హిందీ కాకుండా నాకు ఇంగ్లీష్ కూడా వచ్చు. ఆదివారం తప్ప మిగిలిన రోజుల్లో రా. ఇది కాకుండా వేరేది చూపించండి. నిద్రపోవడం తప్ప అతను ఏమీ చేయడు. ఇలా కాకుండా లేదా తప్ప అని తెలుగులో చాలా ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాం మనం. కదా! వీటిని హిందీలో ఎలా చెప్పాలి అనేది చూడబోతున్నాం. కాకుండా అని చెప్పాలన్నా, లేదా తప్ప అని చెప్పాలన్నా రెండిటికి కూడా హిందీలో కే అలావా ఏంటిది? కే అలావా అనేది యూజ్ చేస్తాం అనమాట. ఓకే. కే అలావా. చూడండి. హిందీ కే అలావా అంటే హిందీ కాకుండా ముझे అంగ్రేజీ బి ఆతీ హై. నాకు ఇంగ్లీష్ కూడా వచ్చు. అంగ్రేజీ అంటే ఇంగ్లీష్. బి ఆతీ హై. ఇంగ్లీష్ కూడా వచ్చు. ఆదివారం తప్ప మిగతా రోజుల్లో రా. రవివార్ అంటే ఆదివారం. కే అలావా అంటే తప్ప. రవివార్ కే అలావా ఆదివారం తప్ప బాకీ దినోं में మిగిలిన రోజుల్లో ఆవో రా. ఓకే. ఇది కాకుండా వేరే చూపించండి. ఇది అంటే యహ్. కే అలావా యహ్ ప్లస్ కే అలావా ఏమవుతుంది? ఇస్కే అలావా అవుతుంది. ఇస్కే అలావా దూసరా దిఖాయియే. ఇస్కే అలావా దూసరా దిఖాయియే అంటే ఇది కాకుండా వేరే చూపించండి. నిద్రపోవడం తప్ప అతను ఏమీ చేయడు. నిద్రపోవడాన్ని సోనా అంటారు. के अलावा सोना प्लस सो प्लस के अलावा सोने के अलावा सोने के अलावा वह कुछ नहीं करता కుచ్ అంటే ఏమి ఓకే కుచ్ నహీ కర్తా ఏమీ చేయడు ఏమీ చేయడు అతను చదవడమే కాకుండా పని కూడా చేస్తాడు వహ్ అతడు పడినేకే అలావా అంటే చదవడమే కాకుండా కామ్ బీ కర్తా హై కామ్ పని భీ కూడా కర్తా హై చేస్తాడు ఓకే సో ఇలా మనం చెప్పొచ్చు అనమాట ఇక్కడ ఎప్పుడైతే మీరు ఆహ్, ఒక వర్బ్‌ని ఒక పని చేయడమే కాకుండా అని చెప్తున్నారో, అప్పుడు ఈ కే అలావాకి నే కూడా యాడ్ చేయాలన్నమాట. నేకే అలావా అని చెప్పాలి. అర్థమైందా? అదే మామూలుగా మీరు ఏదైనా ఆహ్, హిందీ కాకుండా, ఇంగ్లీష్ కాకుండా, ఆదివారం తప్ప ఇలా చెప్పేటప్పుడేమో కే అలావా యూజ్ చేస్తారు. అతను చదవడమే కాకుండా, నిద్రపోవడం తప్ప, నిద్రపోవడమే కాకుండా ఇలా చెప్పేటప్పుడు నేకే అలావా యూజ్ చేస్తారన్నమాట. నెక్స్ట్ చూడండి. మేము వేచి ఉండడం తప్ప ఏమీ చేయలేము. మేము ఇంతజార్ కర్నా అంటే వేచి ఉండడం. ఇంతజార్ కర్నేకే అలావా వేచి ఉండడం తప్ప ఓకే. కుచ్ నహీ కర్ సక్తే ఇంకేమీ చేయలేము. కుచ్ నహీ కర్ సక్తే ఏమీ చేయలేము. ఓకే. చూడండి. ఇది మీరు ట్రై చేయండి. నేను హిందీ నేర్పించడమే కాకుండా ఇంగ్లీష్ కూడా నేర్పిస్తాను. నేను హిందీ నేర్పించడమే కాకుండా ఇంగ్లీష్ కూడా నేర్పిస్తాను. ఓకే. దీన్ని హిందీలో మీరు ట్రై చేసి కామెంట్ ఇలా మీరు తెలుగు ద్వారా అతి సులువుగా హిందీ, ఇంగ్లీష్, తమిళ్ ఈ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటున్నట్టయితే మన ఛానల్‌ని ఫాలో అవ్వండి.